మా వాటా తేల్చాకే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వండి. లోకమంతో ముచ్చట అంటే వెలుగు పేపరోడో ముచ్చట రాసుకత్తడేందా? లోకమంతా ఒక ముచ్చట అంటే వీడు ఒక ముచ్చట రాసుకత్తాడు, మొత్తం అబద్ధమే రాసుకత్తాడు. మన నీళ్ళు దోసుకపోయినరా అయ్యా ఆల్రెడీ. సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండ్రా నాయన చంద్రబాబు నాయుడు ముందు అంటే మళ్ళేమో ఇక్కడేం రాసుకత్తారు, మా వాటా తేల్చాకే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి. ఉన్నదాన్ని అసలు కృష్ణా జలాలకు సంబంధించిన వాటా తేల్చామంటే మళ్ళీ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పోయి వాళ్ళకు ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి ఇప్పుడు ఇస్తాన్లు. అసలు ఉన్న ప్రాజెక్టుల నుండి నీళ్ళని దోసుకపోతుంది అక్కడ ఏపీ రాష్ట్ర సర్కార్, వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు. వాటికి అడ్డకట్టవే కొత్త ప్రాజెక్టుల గురించి కూడా ఒక పిటిషన్. ఇప్పుడు ఇది మనల్ని నమ్మించడానికి. ప్రస్తుతం పంటలు ఎండుతున్నాయి కదా, పంటలు ఎండుతున్నాయి, కొన్ని నీళ్ళను పంపించండి అని ఇచ్చిరా. దానికి బదులు ఎప్పుడో కట్టే ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వకండి అంటాను. కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి. జలశక్తి మంత్రి సిఆర్ పటేల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి. టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయండి, ఆ ఖర్చు మేము భరిస్తాం. మేము మా వాటా జలాలపైన ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. పాలమూరు సీతారామ సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి. తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయాలని రిక్వెస్ట్. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే ఏపీ కోసం అయినట్టున్నాడు. ఏపీని బాగు చేయడానికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టున్నాడు. ఎందుకంటే ఇక్కడ మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే చంద్రబాబు నాయుడు ఆటలు సాగపు. రేవంత్ రెడ్డి అయింది కాబట్టి ఏం ఎత్తుకపోయినా చూసి చూడన్నట్టు ఉంటాడు, మనోడే కదా అన్నట్టు అయిపోయింది. నువ్వు ముఖ్యమంత్రి అయింది తెలంగాణ కోసం కాదు, ఏపీకి. ఏపీ ప్రజలు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలే. మీ పాలిట మీకు దేవుడినే ఓ విధంగా. మీకేమాత్రం అడ్డుపడాడు, మా దోసుకపోయినా అడ్డుపడాడు, మీ దోసుకపోయినా అడ్డుపడాడు, ఎవ్వరు దోసుకపోయినా అడ్డుపడాడు. మీకోసమే అండి ఈయన. ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువగా సంతోషించింది ఎవరంటే టీడీపీ కార్యకర్తలు. టీడీపీ వాళ్ళు సంతోషపడరు, అబ్బా మంచిగా అయిందిరా. కేసీఆర్ ఓడిపోయినందుకు కాదు, రేవంత్ రెడ్డి గెలిచినందుకు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు టీడీపీ కార్యకర్తలకు ఎనలేని సంతోషం అయింది.